గచ్చిబౌలి ప్రిజం పబ్ లో కాంప్లిమెంటరీ కోసం రచ్చ చేసిన సినీ నటి కల్పికపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రిజం పబ్ సిబ్బందిని బాడీ షేమింగ్ చేసి బండబూతులు తిడుతూ ప్లేట్ విసిరి కొట్టారని పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఫుడ్ ఆర్డర్ చేసి 2000 బిల్లు కట్టకుండా పారిపోయారని ఫిర్యాదులో తెలిపారు పబ్ యాజమాన్యం. దీంతో సినీ నటి కల్పికపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. जानबूझ के कर रहे हैं, हर जगह देते होंगे मैडम, जो आप ऑर्डर करें वो सर्व कर रहे हैं। क्या मिलता? यही तो मिलता ना, आपका बिल में कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं। कॉम्प्लीमेंट्री दिए, वही तो कॉम्प्लीमेंट्री करा रहे हैं। हमसे जो होता है वो दे सकते हैं, वो सब आप लोग खा लीजिए। हमको नहीं चाहिए आपका खाना, जितना हो सकता है उतना कर सकते हैं आपका खाना। हमसे जितना हो सकता है उतना कर दे। आप मेरे मुंह में मत मारो। नहीं मारी, नीचे मारी, मालूम आपके मुझ को डिजर्व भी नहीं करता है वो बिल। पूरा रिकॉर्ड कर, लाइव कर, जानबूझ के ये काम लाइव कर, आप ये लाइव करो, ये जानबूझ के करने के लिए आए आप लोग जो है परसों बैबलोन में जो योर बॉयज लुक एट द लोकल हैदराबाद। आपका नाम बोलिए, परसों जो बैबलोन में हुआ था वही आप यहाँ पे क्रिएट करना चाहते हैं और हर क्लब को बदनाम करना चाहते हैं। लाइव ही करना। సినీ నటి కల్పికపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత నెల 29వ తేదీన ఒడియం ప్రిజం పబ్ లో జరిగినటువంటి ఉదంతం పైన ఆలస్యంగా ప్రిజం పబ్ యాజమాన్యం గచ్చిబౌలి పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసి అక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఏంటి అనే దానిపై కూడా పూర్తి ఆధారాలతో సహా అక్కడ ప్రత్యక్ష సాక్షులని వీళ్ళు తీసుకెళ్లి పోలీసుల ముందు ప్రవేశపెట్టి ఆ వివరాలన్నీ కూడా కంప్లైంట్ రూపంలో పొందుపరచడంతో కోర్టు అనుమతి తీసుకొని సినీ నటి కల్పిక పైన పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతోంది. సెక్షన్ 324 క్లాస్ 4, 352, 351 క్లాస్ 2 బిఎన్ఎస్ నూతన చట్ట ప్రకారంగా దీపక్ బజాజ్ ప్రిజం పబ్ కి చెందినటువంటి మేనేజింగ్ పార్ట్నర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కల్పిక గణేష్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో 2200 బిల్లు చేసి తను కాంప్లిమెంటరీ కింద చీజ్ కేక్ కోరడము, దానికి మేము కాంప్లిమెంటరీ ఇచ్చినప్పటికీ కూడా తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించింది, ఫిల్టీ లాంగ్వేజ్ యూజ్ చేసింది, బాడీ షేమింగ్ చేసింది అంటూ కూడా రకరకాల ఆరోపణలు వ్యక్తం చేస్తూ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు అందజేయడం జరిగింది. వర్బల్ అండ్ ఫిజికల్ అబ్యూస్, ప్రాపర్టీ డ్యామేజ్, రిఫ్యూజల్ టు పే ఫర్ సర్వీసెస్, పబ్లిక్ ప్రొవకేషన్ త్రూ ఫాల్స్ నరేటివ్, ఫాల్స్ క్రిమినల్ అలిగేషన్ ఆన్ సోషల్ మీడియా, పర్సనల్ డిఫమేషన్ ఇన్వాల్వింగ్ స్టాఫ్ ఫ్యామిలీస్, మొత్తం 6 అలిగేషన్స్ ని తన పైన పెట్టి తను అడిగినటువంటి కాంప్లిమెంటరీ ఇవ్వనందుకు మా స్టాఫ్ ని, మా సిబ్బందిపై దాడి చేసే ప్రయత్నం చేసింది, తప్పుడు ప్రొపగాండా చేసింది, తమ డిఫేమ్ చేసే ప్రయత్నం చేసింది, రేప్ చేశామన్నట్టుగా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ పెట్టి తమ ప్రిజం పబ్ దిగజార్చే విధంగా ప్రయత్నం చేసింది, పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసింది, తమ స్టాఫ్ పై దాడి చేసింది అంటూ కూడా 6 అలిగేషన్స్ కల్పిక గణేష్ పైన ఈ ఆరోపణలు మోపుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే కల్పిక కోసం వెతుకుతున్నప్పటికీ పోలీసులకు అందుబాటులో లేకుండా పోయింది. ఈ రోజు కల్పికని అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో గచ్చిబౌలి పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. తను ఒక సీనియారిటీనని మర్చిపోయి, తను ఒక హోదాలో ఉన్నానని మర్చిపోయి, తను కేవలం ఈ ఫాలోవర్స్ ని పెంచుకోవడం కోసం, సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవడం కోసమే ఈ అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నాను, సమయం సందర్భం వచ్చింది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, దీని కారణంగా అయినా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలన్న ఒక ఆలోచనతో తను చేసినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా తన లైవ్ వీడియోలో ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా అర్థమవుంది. అదే మెన్షన్ చేసి పోలీసులకు కూడా కావాలని కాంట్రవర్షియల్ క్రియేట్ చేసి, వివాదాన్ని క్రియేట్ చేసి సబ్స్క్రైబర్లే ఫాలోవర్ ని పెంచుకోవడం కోసమే ఇలా వ్యవహరించింది కల్పిక గణేష్ అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా కంప్లైంట్ లో మెన్షన్ చేసి పోలీసులు కూడా అక్కడ జరిగినటువంటి అన్ని సీసీటీవీ ఫుటేజ్లు, జరిగినటువంటి లైవ్ వీడియోస్ అన్ని కూడా ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత కల్పిక పైన ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ని భూతు పురాణాలు తిట్టడము, పోలీసులు వచ్చినా పోలీసులకు ఆ గౌరవం ఇవ్వకపోవడము, పోలీసుల సమక్షంలోనే ప్రిజం పబ్ యాజమాన్యం పైన బండబూతులు తిట్టడము, పోలీసులను నెట్టేసే ప్రయత్నం చేయడము, పోలీసుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడము, ఇదంతా కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. కాబట్టి తను ఎక్కడికి వెళ్ళినా ఈ రకంగానే బిహేవ్ చేస్తుంది. కల్పికని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. తను ఎక్కడ పోయినా ఈ కాంట్రవర్షియల్ క్రియేట్ చేయడము, బిల్లు విషయంలో కానీ, అక్కడ ఆర్డర్ చేసినటువంటి విషయంలో కానీ,
నిత్యం ఇలాంటి వివాదాలకు తెరదీస్తా ఉంది కాబట్టి ఇప్పటికైనా పోలీసులు కల్పిక పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా ప్రిజన్ పబ్ నుంచి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజు నోటీసులు అందజేసి అందుబాటులో లేకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి కల్పికను గచ్చిబౌలి పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వైశ్య అయితే పబ్ ఘటన నేపథ్యంలో మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై ఏంటి? మీడియా రెండు వైపుల నుంచి కూడా ఏం జరిగింది అనే ఒక వాస్తవాలు వినిపించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ తను మాత్రం ఆ సహనం కోల్పోయి జరిగినటువంటి వాస్తవాలను బయటికి తెలియకుండా మీడియా అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం ఇవ్వకుండా తనను ఎవరైనా తప్పు చేశావు అని చిత్రీకరించి తప్పు చేశావు అని క్వశ్చన్ చేస్తే వారిపైన చిందులేయడము, వాళ్ళని ఫిల్టీ లాంగ్వేజ్ యూజ్ చేసి మీ అవసరం లేదు అంటూ కూడా వాళ్ళని బండబూతులు తిట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మీడియా రెండు వైపులా ఇటు ప్రిజం పబ్ నుంచి ఏం జరిగింది, ఇటు కల్పిక ఏం జరిగింది అని రెండు వైపుల నుంచి వాస్తవాలు వెనక్కి తీసేటువంటి సమయంలో ప్రిజం పబ్ ఇప్పటికే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసి జరిగినటువంటి వాస్తవాలు ఏంటంటే కూడా క్లారిటీ ఇచ్చింది. ఇదే విషయాన్ని కల్పిక ఏం జరిగింది అనే క్వశ్చన్ చేసేటువంటి ప్రయత్నంలోనే అనేక మీడియాల పట్ల తన దురుసుగా ప్రవర్తించి మధ్యలో నుంచి కెమెరాల లేచిపోండి, ఇక్కడి నుంచి వెళ్లిపోండి, మీరు నాకు అవసరం లేదు అన్నట్టుగా తన ఒక బాధ్యత లేకుండా ఒక సెలబ్రిటీ అయి ఉండి చిన్న సినిమాలలో పెద్ద సినిమాలలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ పోషించినటువంటి కల్పిక ఇలా వ్యవహరించడంపై మాత్రం నెటిజన్స్ తీవ్ర స్థాయిలో కల్పిక పైన మండిపడతా ఉన్నారు. జరిగినటువంటి వాస్తవాలు చెప్పడానికి ఎందుకు కల్పిక ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉంది, మీడియా ముందే ఇలా వ్యవహరిస్తా ఉందంటే నిజంగానే ఆ ప్రిజం పబ్ లో కూడా ఇంతకన్నా మించి అత్యుత్సాహం చేశారు కాబట్టి అక్కడ పోలీసులు వచ్చి తనను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వచ్చినా వినకుండా తిరిగి అదే ఉత్సాహంతో ఎవరిని పడితే వాళ్ళని తిట్టడము, చేతిలో ఉన్నటువంటి ప్లేట్స్ విసిరేయడము, చేతిలో ఉన్నటువంటి స్ట్రాస్ విసిరేయడము, వాళ్ళ మొహం పైన బిల్లు విసిరేటువంటి ప్రయత్నం చేయడము, తనని కంట్రోల్ చేయండి, ఇప్పటికైనా తమ తల్లిదండ్రులకు సైతం ఈ విషయాన్ని తెలియజేసి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేయండి అంటూ కూడా ప్రిజం పబ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కల్పికని అరెస్ట్ చేసి వారి తల్లిదండ్రులకు సైతం పిలిపించి కూతురుని అదుపులో చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన. రోడ్డుపైకి ఇలా వదిలేస్తే మాత్రం అనేక ఇష్యూస్ రేజ్ అవుతా ఉంటాయి. చట్టం ఎవరు కూడా చేతిలోకి తీసుకోకూడదు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా పాల్పడకూడదు. ఒకవేళ ప్రిజం పబ్ నిజంగానే అమ్మాయిని ఇబ్బందికి గురి చేసినట్టయితే, వేధింపులకు గురి చేసినట్టయితే కల్పిక ఆరోపించినటువంటి విధంగానే బంధించి కెమెరాస్ ఆఫ్ చేయడము, ఆ ఫోన్లు లాక్కోవడము, ఏసీ ఆఫ్ చేయడము, వైఫై ఆఫ్ చేయడము, లైట్స్ ఆఫ్ చేసినట్టు ఏదైనా ఉంటే డయల్ 100 కి ఫోన్ చేసి ఫిర్యాదు అందించకుండా తిరిగి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రిజం పబ్ పైన తప్పుడు అలిగేషన్ చేస్తా ఉంది. కాబట్టి కల్పిక ఈ వ్యవహారానికి సంబంధించి ఇక ముందు రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై అంటూ కూడా తల్లిదండ్రుల కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వైశాఖ థ్యాంక్ యూ రవితేజ. आप लोग खा लीजिए, हमको नहीं चाहिए आपका खाना, जितना हो सकता है हमको नहीं चाहिए आपका खाना.